డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సుమారు 30 కుటుంబాలు ఎరకల కులస్తులు నివసిస్తున్నారు. పట్టణంలో కొద్ది మంది వేరే కులస్తులు ఎరుకలమని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, వాటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికల్లో సీట్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ సబ్సిడీలు మొదలగునవి లబ్ధి పొందుతున్నారని వాపోయారు. సర్టిఫికెట్లు తీసుకున్న వారిలో ఒకే కుటుంబం గుంపు కులస్తులు. వీరు బీసీ కులములకు చెందినవారు. అందులో ఒకరు ఎస్టీ యానాది కులానికి చెందిన వాడుగాను, మరొకరు ఎస్టీ ఎరుకులమని సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని వారు తీసుకున్న సర్టిఫికెట్లను రద్దు చేయాలని అన్నారు. అలాగే వీరి కుటుంబస్తులకు, కొందరు సన్నిహితులకు దొంగ సర్టిఫికెట్లు చేయిస్తున్నారని మా సంఘానికి తెలియడంతో ఈ రోజు రామచంద్రపురం తహసీల్దార్ వారికి మరియు ఆర్డీఓ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇటువంటి వారు దొంగ సర్టిఫికెట్లు పొంది మా ఎరకల కులంనకు రావాల్సిన ప్రభుత్వ రిజర్వేషన్లు, సబ్సిడీలు రాకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ అమలదాసు, లోవరాజు, జిల్లా ప్రెసిడెంట్ మానుపాటి రామకృష్ణ, మానుపాటి గోవింద్, బండారు సత్యనారాయణ, సమతం పాపారావు, భారతీరాజు తదితర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మన రామచంద్రపురం ఎంఆర్ ఆఫీస్ తహసీల్దార్ గారిని అప్లికేషన్ ఇస్తాము వచ్చామండి. మా మీద అనేక ఇతర క్యాస్ట్ మా పీక్ సర్టిఫికెట్లు, మా సర్టిఫికెట్లని వాళ్ళు పొలం పేరుతోటి వాళ్ళు ఫోకస్ చేస్తాం జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే యానాదులు కానీ, పరికి ముగ్గులు కానీ, మందులు కానీ, సాయిలు కానీ, మరి వీళ్ళందరూ కూడా ఫేక్ సర్టిఫికెట్ల గురించి మేము ఎస్టీ అని దెబ్బలాడుతున్నారండి. దాంట్లో కలిసేది ఒక ఎస్టీ యానాదులు మా దాంట్లో కలుపుతారండి. కనవాళ్ళు అయితే మాకు కలరండి. వాళ్ళు బీసీలోకి వస్తారండి. బీసీలో లోన్లు తీసుకుంటున్నారండి. బీసీలో అన్ని రకాలుగా పొందుతూ ఉండి ఈరోజు మాకు వచ్చే లబ్ధులు కానీ, లేకపోతే మాకు వచ్చే సర్టిఫికెట్ల మీద కానీ వాళ్ళు పోరాటం చేసి మాకు అన్యాయం చేస్తున్నారండి. దానికి ఎంఆర్ఓ వారి దగ్గరికి మేము మా సంఘం అమలాపురం నుంచి జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే రాయమండ్రి ప్రెసిడెంట్ గారు, జిల్లా సెక్రటరీలు వీళ్ళందరం కూడా వచ్చి మరి ఇక్కడ స్థానికులు కౌన్సిలర్ గారిని వేసుకుని మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగిందండి. మండలంలో ఈవేళ ఫేక్ సర్టిఫికెట్లు విషయమై మరి బీసీకి చెందినటువంటి కులస్తులు ఇవాళ ఎస్టీలు అంటూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు సార్. దాని గురించి వాళ్ళు బీసీలు చెందుతారు, ఎస్టీలకు రారని మేము చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. అదే కాకుండా ఇది మన ఎస్టీ కమిషన్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అండి, నేను ఎరుకల సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు విషయం ఏంటంటే అండి, కొన్ని బీసీ కులాలు మా ఎరుకల ఎస్టీలో కలాలని అనేక విధాలుగా తప్పుదారులను ప్రయత్నిస్తారండి. దీంట్లో ఉదాహరణ ఏంటంటే, ఒకే కుటుంబం నుంచి ఒక అన్నయ్య ఎస్టీ మాలిస్ అని, ఒక తమ్ముడేమో ఎస్టీ ఎరుకలని, ఒక తమ్ముడేమో ఇంకొకడు ఎస్టీ యానాదులని రకరకాలుగా మా అమ్మ యొక్క కులాన్ని పాడు చేస్తూ అటు ప్రభుత్వాన్ని కూడా, ఏలిన ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారండి. దీని మీద మా ఎరుకల సంక్షేమ సంఘం పోరాడుతుంది. మా ఎరుకల జాతి అణగారిపోకుండా దీన్ని ప్రభుత్వం దృష్టికి మీ విలేకరుల ద్వారా వెళ్ళాలని, మీడియా ద్వారా వెళ్ళాలని మరీ వినిపించుకుంటున్నాం సార్.